అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మిఠాయి వాలా పార్ట్ 2 నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. राय विजय बहादुर के बच्चे भी एक दिन खिलौने लेकर घर आए. वे 2 बच्चे थे, चुन्नू और मुन्नू. चुन्नू जब खिलौने ले आया तो बोला मेला घोल कोई अच्छा सुंदर है. मुन्नू बोला और देखो मेला कुछ सुंदर है. दोनों अपने हाथी घोड़े लेकर घर भर में उछलने लगे. इन बच्चों को माँ रोहिणी कुछ देर तक खड़े खड़े उनका खेल निरखाती रही. अंत में दोनों बच्चों को बुलाकर उसने पूछा, अरे ओ चिन्नू मुन्नू, ये खिलौने तुमने कितने में लिया है? मुन्नू बोला 2 पैसे में खिलौने वाला दे गया है. रोहिणी सोचने लगी, इतने सस्ते कैसे दे गया है. यह तो वही जाने, लेकिन दे तो गया ही है, इतना तो इच्छा है. एक जरा सी बात ठहरी रोहिणी अपने काम में लग गई. फिर कभी उसे उस पर विचार करने की आवश्यकता भी भला क्यों पड़ती. మరి అదేవిధంగా విజయ్ బహదూర్ గారి పిల్లలు కూడాను మరి దీంట్లో పార్టిసిపేట్ చేయటం జరిగింది. విజయ్ బహదూర్ గారి పిల్లలు కూడాను ఆ యొక్క ఖిలౌనే ఆ ఆట వస్తువుల్ని తీసుకోవటం జరిగింది. అదేవిధంగా చిన్ను మున్ను ఇద్దరు వాళ్ళ పిల్లల పేర్లు, ఆ ఇద్దరు కూడాను మరి ఏ విధంగానైతే ఆట వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యక్తి దగ్గర తీసుకున్నారు. ఇంటికెళ్ళి ఆడుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మగారు అడిగారు, అరే ఎక్కడి నుంచి వచ్చి ఆడుకోవడం చూసి కాసేపు చూసింది ఆవిడ. చూసిన తర్వాత అరే ఈ ఆట వస్తువులు ఎక్కడి నుంచి వచ్చినాయిరా అని అడిగింది. అప్పుడు అవును, ఈ ఆట వస్తువుల్ని ఇట్లా ఒక వ్యక్తి ఇచ్చిపోయాడు 2 పైసల్లో అని చెప్తాడు. అప్పుడు ఎవరై ఉంటాడు ఈ మనిషి, ఎందుకు అంత తక్కువలో ఇచ్చిపోయాడు అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది. నిజానికి ఇంత తక్కువలో ఎవరు ఇవ్వరు. ఆయన ఎందుకు ఇచ్చాడు ఏంటి దాని కథా కమిషన్ అనేది మనం లెసన్లో ముందు చూద్దాం. 6 महीने बाद नगर भर में 2-4 दिनों से एक मुरली वाले की आने का समाचार फैल गया. लोग कहने लगे, भाई वह मुरली बजाने में वह एक ही उस्ताद है. मुरली बजाकर गाना सुनाकर वह मुरली बेचता भी है, सो भी 2-2 पैसे में. भला इसमें उसे क्या मिलता होगा, मेहनत भी तो ना आती होगी. కొన్ని రోజులు ఆట వస్తువులు అమ్మే వ్యక్తిగా పరిచయం అయ్యాడు. మళ్ళీ సేమ్ వ్యక్తి మురళి అంటే వాయిస్తారు కదా శ్రీకృష్ణ మురళి, అట్లాంటి మురళి తీసుకొని వచ్చి ఆ మురళి వాయిస్తూ ఆ మురళి వాయిస్తూ ఉంటే ఆ సిటీలో జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఇలాంటి మురళి ఇంకెవరు వాయించరు, ఇలాంటి ఇంకో వ్యక్తి ఎవరు ఉండరు, అంత గొప్ప వ్యక్తి గొప్పగా వాయిస్తున్నాడు అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటారు. నిజానికి ఆ వ్యక్తే ఈ వ్యక్తి, కానీ అయినా కూడా ఆ మురళిని 2 పైసలకి ఇచ్చిపోతూ ఉన్నాడంట. అసలు ఆ మురళి తయారు చేయడానికే చాలా ఖర్చు అవుతుంది. అయినా కూడా ఆ మురళి తయారు చేయడానికి అంత ఖర్చు అయినప్పుడు కూడా 2 రూపాయలకే ఆ మురళి ఇచ్చేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ మురళి తయారు చేయడానికి అంతకంటే ఎక్కువ అవుతుంది కదా, ఇదేంటి అని చెప్పి అడుగుతారు. एक व्यक्ति ने पूछ लिया, कैसे है वह मुरली वाला? मैंने तो उसे नहीं देखा. उत्तर मिला, उम्र तो उसकी अभी अधिक ना होगी, यही 30-32 का होगा. पहला दुबला पतला गोरा युवक है.
बीकानेरी रंगीन साफ बाजता है, वही तो नहीं वह पहले खिलौने बेचा करता था। क्या वही पहले खिलौने भी बेचा करता था? ఒకరోజు ఏంటి ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని చెప్పి మాటల్లో ఒకరికొకరు అనుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎట్లా ఉంటాడో అని ఇంకో వ్యక్తితో అడుగుతాడు. అడిగినప్పుడు ఏమో నేను చూడలేదు, కాకపోతే ఎర్రగా బుర్రగా సన్నగా 30-35 సంవత్సరాల మధ్యలో ఉంటాడు, చూడటానికి కొంచెం అందంగా కనిపిస్తాడు అని చెప్పాడు. ఆ వ్యక్తి కాదు కదా మొన్న వచ్చి 6 నెలల క్రితం వచ్చి ఆట వస్తువులు అమ్మిపోయాడు, ఏంటి ఆయన ఆట వస్తువులు కూడా అమ్ముతాడా అని చెప్పి క్వశ్చన్ మార్క్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. जो आकार प्रकार तुमने बता लिया, उसी प्रकार का वही भी था, तो वही होगा, पर भाई है वह एक उस्ताद. సాధారణంగా తన ఆకారంతో నువ్వు చెప్పినటువంటి విషయాల ప్రకారము అదే వ్యక్తిలా నాకు అనిపిస్తున్నాడు. ముందు కూడా వచ్చి చాలా ఆట వస్తువులు అమ్మిపోయాడు. ఆయన ఒక టీचर. प्रतिदिन इसी प्रकार उस मुरली वाले की चर्चा होती रही. प्रतिदिन नगर की प्रत्येक गली में उसका मादक मृदुल स्वर सुनाई पड़ता. बच्चों को बहलाने वाला मुरलिया वाला ప్రతిరోజు ఏదో ఒక గల్లీలో ఏదో ఒక రకంగా అతనే కనిపిస్తూ ఉంటాడు. అతని యొక్క ఆ యొక్క మురళి ఆ యొక్క ఇది వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, మురళి వినిపిస్తూ ఉంటుంది. అదే మురళితోనే ఆయన వాదిస్తున్నాడా అన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి గల్లీలో కూడా తనే కనిపిస్తూ ఉంటాడు, ప్రతి గల్లీలో కూడా తనే వినిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రతిరోజు ఆయన గురించి డిస్కషన్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. ఆ డిస్కషన్స్లో భాగంగా ఆ యొక్క మురళి వాయించేటువంటి వ్యక్తి గురించి బాగా మాట్లాడుకోవడం అయిపోయింది. తర్వాత रोहिणी ने भी मुरली वाला का यह स्वर सुना, तुरंत ही उसे खिलौने वाला स्मरण हो आया. उसने मन ही मन कहा, खिलौने वाला भी इसी तरह गा कर खिलौने बेचा करता था. जैसा कि రోహిణి ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఆ రాజుగారి పిల్లలు పేరు ఆయన యొక్క విజయ బహదూర్ గారి పిల్లల్ని వాళ్ళ మిసెస్ గారైనటువంటి రోహిణి గారు కూడా ఇట్లానే ఆలోచించారు. కొంపదీసి ఇట్లానే పాటలు పాడి మరి ఆ వస్తువులు కొనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కాదు కదా అని చెప్పి తన మనసులో అనుకొని మేబీ ఆయనే అయి ఉంటాడులే అనుకొని ఆమె తనకు తాను సవరించుకుంటుంది. తన మనసులో ఆ వ్యక్తి కూడా ఇట్లానే పాడేవాడు అని చెప్పి అనుకుంటూ ఆమె మనసులో సముదాయించుకుంటుంది.